కడపలో ఇంతమంది వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు, జన విజ్ఞాన వేదిక నాయకులు అంతా రావడం, నేను ఫోన్ చేసినప్పుడు కొంతమంది అనడం ఏంటంటే కడప బాంబులు ఎడ్రావాలి కడపకు అన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, కడప అభిమాన బాంబు, ప్రేమమైనటువంటి బాంబు, చాలా ప్రియాతి ప్రియమతో కూడుకున్నటువంటి వాళ్ళు, చాలా దగ్గరికి తీసే మనస్తత్వం కలిగినటువంటి కడప. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, కార్యక్రమం ఇప్పటికే లేట్ అయింది సార్, కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి సురేష్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య, ఎందుకంటే చప్పట్లు లేకపోతే ఉత్సాహం ఉండదు. ఎవరికైనా కానీ అభినందన, ప్రోత్సాహమే సంస్థలో పనిచేసేదానికి కానీ ఇంకోదానికి ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ గోపాల్ నాయక్ గారిని రావాల్సిన కోరుతున్నా. ఆయన పీరియడ్లో చాలా బాగా కష్టపడి పనిచేశాడు కాబట్టి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జన విజ్ఞాన వేదికకు దశ దిశ, ఇంత వయసు వచ్చినప్పటికీ మొండిగా తిరుగుతూ జన విజ్ఞాన వేదికను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మాకు చాలా ఆరాధ్యుడు, శత్రుత్వానికి సుదూరంగా ఉండే వ్యక్తి, పొగడ్తలకు ఇంకా దూరంగా ఉండే వ్యక్తి. యాక్చువల్గా పొగడను నేను, నాకు కూడాలనిపిస్తుంది. ఈరోజు బ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ్ళ వద్ద. అలాగే వైవి యూనివర్సిటీ కార్యక్రమాలకి నిలవుగా ఉంది. రిజిస్ట్రార్ అయినటువంటి పద్మజ మేడం గారిని పిలుస్తానే సంతోషంగా ఈ కార్యక్రమానికి వచ్చేదానికి సుముఖత తెలియజేసినటువంటి వ్యక్తి, వారిని పద్మజ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఒకప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తుంటే డప్పుల చప్పుళ్ళు తోటి చెవులు రంధ్రాలు పడేటివి కర్ణవేరి. మరి ఎందుకో మా డబ్బిస్టులంతా కూడా చాలా గమ్ముకున్నారు.